చెప్పండి. అంటే ఒంగోలులో కూడా పెద్ద డంపింగ్ యార్డ్ లాగా పెట్టారు ఈ మనీ మొత్తం కూడా. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం కష్టమవుతుంది కాబట్టి ముందే ఉన్నటువంటి జిల్లాల్లో అక్కడక్కడ డంపులు పెట్టుకున్నారు డబ్బులు పంచడానికి. ఇదంతా ప్లాన్, పెద్ద ప్లాన్, అది స్కెచ్, బ్లూ ప్రింట్ వీళ్ళు వేసుకున్నది. రైట్, కృష్ణవేణి గారు ప్లీజ్, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎందుకంటే ఈ డ్రైవర్లు, ముఖ్య అనుచరులు వీళ్ళు దొరికిన తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా. సార్ ఇక్కడ ప్యానెల్ ఉన్నటువంటి ప్యానలిస్ట్ నమస్కారం సార్. పవన్ గారు మీకు, అలాగే ఏబిఎన్ వీక్షకులు కూడా నమస్కారం. నమస్తే అండి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కిరి బిక్కిరి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇదంతా జరిగింది అన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతోంది సార్. ఈ రోజు చిట్ట అధికారిని చాలా బాగా మెచ్చుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ నిందితులు 39 మంది వరకు తేల్చినప్పటికీ కూడా 11 మందిని అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా ఇందులో ఎంత కీలకమైనటువంటి భారీ తిమింగలం లాంటి వ్యక్తి త్వరలోనే చిక్కబోతున్నాడు, జైలుకి వెళ్ళబోతున్నాడు అన్నది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది సార్. అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రోజు సిట్ అధికారులు ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మాత్రం ఏసీబీ కోర్టులో మాత్రం దీన్ని ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు సార్ త్వరలోనే విజయవాడ కోర్టులోనే తెలుస్తుంది సార్. కానీ రాజు కృష్ణ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే సార్, ఈ రోజు బూనేటి చాణక్య, ఫైలా దిలీప్, సజ్జల రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇవాళ వెలుగులోకి వచ్చిన బాలాజీ కుమార్, నవీన్ అనేటువంటి వ్యక్తులు సార్. అంటే 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా సార్ ఇక్కడ ఎక్కడికక్కడ టోల్ గేట్లు సార్. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో సిట్ అధికారులు అయితే మాత్రం ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. ఈ వ్యక్తులు మళ్ళీ తప్పించుకునేటువంటి, అంటే నేరాలకి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు, అక్రమార్జనకి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. వీళ్ళు ఎక్కడ తప్పించుకునేటువంటి విధానం లేకుండా టోల్ గేట్ల దగ్గర నుంచి సార్, అక్కడ సీసీ ఫుటేజ్ దగ్గర నుంచి అన్ని కూడా వీళ్ళు సేకరించినట్టు తెలుస్తుంది సార్. సిట్ అధికారులు అయితే మాత్రం ఈ నేరస్తులందరూ కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఎక్కడా లేదు. అంటే ఈ డబ్బునంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పేవారు సార్ ఎలక్షన్ ముందు, పేదలకి పెత్తందారులకి పోటీ, నేను పేదవాడిని అని చెప్తూ ఉండేవాడు సార్ జగన్మోహన్ రెడ్డి. అంటే నిజంగా పేదల పక్షాన్ని ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి పేదలు ఇచ్చినటువంటి మద్యం ముడుపులు, మద్యం కొనుక్కుని పేదలు ఇచ్చినటువంటి డబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకోకుండా ఆ డబ్బునే మళ్ళీ అదే ప్రజలకి ఓట్లు కొనుక్కోవడం కోసం, పంచడం కోసం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించాడు. అంటే పేదల పక్షాన్ని అభ్యర్థుల దగ్గర డబ్బు తీసుకున్నారు, అభ్యర్థుల దగ్గర సూట్ కేసులు ముట్టాయంట, కానీ అభ్యర్థులకు ఈ డబ్బు ఇచ్చారు, మీరు దీంతో ఎన్నికల్లోకి వెళ్ళండి అని. అదే సార్, పేదల డబ్బు అక్రమార్జన కింద పెట్టుకోవడానికి కూడా ఆయనకి ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే దాన్ని వైట్ మనీ చేసుకుని లోపల పెట్టేసేసుకుని ఈ అభ్యర్థుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు, ప్రతి సీటు కూడా ఎమ్మెల్యే సీటు 30 కోట్ల నుంచి 40 కోట్లు కదా సార్. అదే ఒక ఎంపీ సీట్ ఉందంటే 100 కోట్లు పలికింది అన్నది ఆ రోజు నానుడి. అలాంటప్పుడు ఈ డబ్బంతా వైట్ మనీ అంతా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల నుంచి సేకరించి ఈ వైట్ ఎట్లా అవుతుంది? అది కూడా బ్లాక్ మనీ కదా, వాళ్ళు కూడా ఏం నీతి నిజాయితీతో సంపాదించి తెచ్చిన డబ్బులు కావు కదా. అంటే అది కూడా వాళ్ళు డబ్బుల రూపంలో ఏమెవరు పవన్ గారు ఆస్తులు కావచ్చు, మిగతా ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే వ్యాపారాలు రకరకాలుగా వాళ్ళ దగ్గర నుంచి సేకరించి లేదా విదేశాల్లో డబ్బు మొత్తం వాళ్ళ ఎత్తిన పెట్టారు, లేదా విదేశాల్లో ప్రాపర్టీలు, ఎక్కడెక్కడ ఉన్న ప్రాపర్టీస్, కంపెనీలు వాటాల దగ్గర నుంచి వీళ్ళందరూ ఏ విధంగా పంచుకున్నారు రాష్ట్రాన్ని అన్నది కూడా తెలుస్తారు. 5 సంవత్సరాలలోని ఇదే జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ మాట ఎందుకు వస్తుందంటే సార్, ప్రతి దానికి కూడా కూటమి పెద్దలు ఏదో పేదల మీద దాడి చేస్తున్నట్టు, ఆయన ఏదో అరిచేయి పెట్టి ఆపేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక బిల్డప్ ఇచ్చేవారు ఎలక్షన్ ముందు. ఇచ్చారు కానీ ఎవ్వరు నమ్మలేదండి, ఎవ్వరు నమ్మలేదు సార్, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు ఇంతమంది మద్యం కుంభకోణంలో ఆ రోజు కూడా పురంధేశ్వరి గారు కూడా వెళ్ళి ఆ రోజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా ఎందుకు మీరు ఓన్లీ మనీ మాత్రమే తీసుకుంటున్నారు, మనీ ట్రాన్సాక్షన్ మాత్రం ఎందుకు జరుగుతుందని ఆ రోజు వీళ్ళని అడిగినప్పుడు కూడా ఏ విధంగా ఆమె మీద దాడి చేశారన్నది ఆ రోజు చూసాం సార్. కానీ అంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఆన్లైన్ పేమెంట్ అయితే తెలిసిపోతుంది కాబట్టి, రేపు పొద్దున్న ప్రభుత్వంలో లెక్కలకు వస్తుంది కాబట్టి
మీరు చెప్పారు కదా సార్, సినిమాలో ఇలా లెక్క పెట్టుకున్నట్టుగా మిషన్లు పెట్టి డబ్బులు లెక్క పెట్టుకున్నట్టుగా వీళ్ళ అపార్ట్మెంట్లే రెంట్కి తీసుకుని అక్కడ ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా వీళ్ళు ఒక పగడ్బందీ వ్యూహంతో ఈ డబ్బులు ఏ రకంగా ఎక్కడెక్కడికి ఎలా మార్చొచ్చు అనేసి ఒక టీంని ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు అయితే మాత్రం తొందరలోనే వీళ్ళంతా కూడా కట్టకట్టుకుని జైలుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అలాగే సార్ పేదల డబ్బుల్ని కొల్లగొట్టి నాసిరకం మద్యాన్ని అమ్మి చాలా మంది ప్రజలు చనిపోవడానికి కూడా ఈ మద్యానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు చనిపోవడానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి గత వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మాత్రం నిజంగా ఘోరమైనటువంటి తప్పు.